నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం కలిసి చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనము కలిసి చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్య తేడి నిల్చున్న గనక మనం నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్య పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు. అందుబట్టి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో చదివిన ఈ లేఖన భాగాన్ని మా వెనుక దీవించండి. పరిశుద్ధాత్మదేవ మీ మాటలు వెల్లడి చేయండి. ఎవరైతే మీ యొక్క సన్నిధికి మిమ్మల్ని ఆరాధించాలని, గణపరచాలని, మహింపరచవచ్చారో వారందరిని బట్టి స్తోత్రం తండ్రి. వారికి రావాల్సిన భాగం వారికి దయచేయండి. నిలబడదాల్సిన నిష్ప్రయోజనం కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు వెల్లడి చేయమని, మా తలంపులు అటు ఇటు వెళ్లకుండా తరి ప్రభా మీ యొక్క స్వాదులు మమ్మల్ని ఉంచుకున్నామని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. చదివిన లేఖన భాగంలో దేవుడు ఆయన ఎటువంటి వ్యక్తిత్వం గలవాడో రాయబడింది. కనుక ఆయన వాత్సల్యం గలవాడు అని రాయబడింది. కనుక ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది అని రాయబడింది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాత్సల్యాన్ని మన జ్ఞాపకం చేసుకొని మనం ఆయన స్తుతించబద్ధులమై ఉంటున్నాం. కనుక మొదటిగా చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 76, 79 కలిసి ఉన్నాయి. అందులో నేను 2వ లైన్ నుంచి చదువుతాను. మన దేవుని మహావాస్యలను బట్టి వారి పాపం క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు. చాలు. కనుక ఇక్కడ దేవుని మహావాస్యలను బట్టి అని రాయబడింది. అంటే దేవుడు వాత్సల్యం గలవాడు. తన మహావాస్యలను బట్టి తను ఏం చేశాడు అంటే వారి పాపములు క్షమించడం వలన. కనుక దేవుడు వాత్సల్యం గలవాడు ఏం చేశాడు మనకు అంటే మన పాపములన్నిటినీ క్షమించేశాడు. కనుక అందుని బట్టి మన ప్రభువును స్తుతించాలి. ప్రభా, మీ మహావాస్యలను బట్టి నా పాపం క్షమించావు, అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని స్తుతించాలి. అంత మాత్రం కాదు, కింద రాయబడింది తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు. కనుక దేవుడు ఇంకేం చేశాడు అంటే మనం రక్షణ ఎలా పొందామంటే యేసు ప్రభు ఆయన వాత్సల్యను బట్టి ఆయన రక్షణ జ్ఞానం మనకిచ్చాడు. కనుక లోక జ్ఞానం వేరే, ఆత్మ సంబంధమైన దేవుడిచ్చే పైనుంచి వచ్చే జ్ఞానం వేరే. కనుక మనం ఎలా రక్షించబడ్డాము అంటే లోక సంబంధమైన జ్ఞానం ద్వారా మనం రక్షణ పొందలేదు, కానీ ఈ దేవుడు ఆయన రక్షణ జ్ఞానం మనకిచ్చాడు. చూద్దాం. కొరింథీ రాసిన పత్రికలు కూడా యేసు ప్రభును వారు మహిమా స్వరూపిగా వారు గుర్తించలేకపోయారు, లోక జ్ఞానం ఉన్న వారు కూడా. చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి కొరింథీ 2:5. పరిపూర్ణ వారి మధ్య జ్ఞానం బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరతకమే వచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాం. మీ జ్ఞానం మరుగైనను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసినలా మహిమా స్వరూప ప్రభును సిలువ వేయకపోయిందురు. కనుక లోకాధికారుల జ్ఞానం కాదు కానీ అని ఉంది 6వ వచనంలో. కనుక లోకాధికారుల జ్ఞానం కాదు ఇది. అంత మాత్రం కాదు, వారు లోక అధికారులు ఎవరైతే ఉన్నారో 8వ వచనంలో వారికి యేసు ప్రభు మహిమా స్వరూపి అని వారు గుర్తించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. ఒకవేళ తెలుసుకొని ఉంటే ఏం జరిగేది అంటే రాయబడింది ప్రభును సిలువ వేయకపోయి ఉందరు. సిలువ వేసేవాళ్ళు కాదు. యేసు ప్రభు సిలువ వేయబడకపోతే ఏం జరిగేది అంటే మనకు రక్షణ వచ్చేది కాదు.
కనుక వారు లోకాధికారులు అంటే అధికారులు, లేక గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, రాజు కావచ్చు, అంత గొప్ప స్థానంలో ఉన్నవారు కూడా వారు లోక జ్ఞానం ద్వారా ఆయన మహిమా స్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు. మరి మనం ఎట్లా తెలుసుకున్నాము? రాజులం కాదు, గవర్నర్లం కాదు, అధికారులం కాదు, రాష్ట్రపతులం కాదు. మరెలా తెలుసుకున్నాము అంటే కింద చూడండి 10వ వచనం, 2:10. మనకైతే దేవుడు వాడిన తన ఆత్మ వలన చాలు. ఎట్లా తెలుసుకున్నాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మనకు బయలుపరిచాడు. యేసుప్రభు అంటే ఎవరు? రక్షణ అంటే ఏంటిది? రక్షణ జ్ఞానం అంటే ఏంటిది? అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగించి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పాపను గురించి, నీతి గురించి ఒప్పింపజేసిన కారణం చేత మనకేం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుదల తీసుకురాకపోతే మనకు రక్షణ కలిగేది కాదు. కనుక ఆయన మహావాస్యాలను బట్టి ఏం కలిగింది అంటే మొదటిగా పాప క్షమాపణ కలిగింది. రెండోది ఏం కలిగింది? ఆయన రక్షణ జ్ఞానాన్ని మనకు వెల్లడిచేశాడు. కనుక లోకంలో మనకంటే బాగా చదువున్న వాళ్ళు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంతోమంది ఈరోజు ఏం లేదు, వారికి రక్షణ లేదు. గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు కానీ వాళ్ళు యేసు ప్రభును రక్షకుడని తెలుసుకోలేకపోయారు. ఆయనే నిజమైన దేవుడని తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే ఒక వ్యక్తి లోక జ్ఞానం ద్వారా ప్రభు దగ్గరికి రాలేడు. కనుక ఆయన మహావాస్యలం ఏం చేసింది అంటే మనకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించిన కారణం చేత మనం రక్షింపబడ్డాం. ఇది రెండోది. తర్వాత మూడోది మనం చూస్తే మనం ఎక్కడ ఉన్నాము అంటే కింద రాయబడింది, చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాస్యలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. కనుక మనం ఎక్కడున్నాము అంటే చీకటిలో ఉన్నాం. ఎఫెసు పత్రికలో కూడా రాయబడింది, మీరు మునుపు చీకటి అయి ఉన్నారు అని రాయబడింది. కనుక చీకటికి ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు సమయం లేదు కానీ మనం యేసు ప్రభుని ఎరగక మునుపు, మారు మనసు పాప క్షమాపణ బాప్తీసం పొందక మునుపు మనం ఎవరమైనప్పటికీ ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం. కనుక అటువంటి మనలను ఏం చేశారంటే ఆయన మహావాస్యలను బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమయ్యాడు. అరుణోదయ దర్శనం అంటే ఉదయకాలంలో సూర్యుడు వస్తుంది కదా, దాన్ని అరుణోదయం అంటారు. కనుక ఆయన మనకు వెలుగయ్యాడు. చీకట్లో నుంచి ఆయన మన ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచాడని పేతురు పత్రికలు ఉంది. కనుక ఇప్పుడు మనం ఎవరమంటే వెలుగు సంబంధులు అని దేవుని వాక్యం రాయబడింది. కనుక అందుని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రభు, ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను, మీరు నన్ను ఆశ్చర్య వెలుగులోనికి మీరు నన్ను నడిపించారు. అలాగే వెలుగు సంబంధులుగా మీరు నన్ను చేశారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను అని ప్రభువును స్తుతించాలి. తర్వాత రాయబడింది, మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై. కనుక మనం ఎక్కడున్నాము? మరణ ఛాయలో మనం ఉన్నాం. అంటే ప్రపంచంలో ప్రతి మానవుడు ఎవరి కింద ఉన్నాడు అంటే మరణ ఛాయ కింద ఉన్నాడు, మరణానికి లోనైనాడు. ప్రతి మానవుని మరణము ఏం చేసిందంటే తన వశంలో పెట్టుకున్నది. కనుక అటువంటి మనలను మరణ ఛాయలో నుంచి మనం తప్పించాడు. దేవుని వాక్యం రాయబడింది, మీరు మరణంలో నుండి జీవంలోనికి దాటింపబడినారు. కనుక రెండవ మరణం మీద మన మీద దానికి అధికారం లేదు. కనుక అందుని బట్టి ప్రభా, నేను ఒకప్పుడు ఎక్కడున్నాను? మరణ ఛాయలో ఉన్నాను. నా పావును బట్టి నేను మరణానికి వెళ్ళవలసిన వాడను, లేక నిత్య నరకం అనే రెండో మరణానికి వెళ్ళవలసిన. మీరు నన్ను ప్రేమించి నిత్య శిక్ష నుంచి మీరు నన్ను తప్పించారు, మరణం నుంచి తప్పించారు, నిత్య జీవాన్ని మీరు నాకు అనుగ్రహించారు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ప్రభువును స్తుతించాలి. ఇది ఒకటి. ఏంటంటే ఆయన వాత్సల్యం ఎటువంటిదంటే ఆయన మహావాత్సల్యం గలవాడు. కనుక ఏమిచ్చాడు అంటే పాపక్షమాపణ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే రక్షణ జ్ఞానం ఇచ్చాడు. మహావాత్సల్యం బట్టి ఏం చేశాడు అంటే ఆయన మన చీకటి నుంచి వెలుగులోనికి నడిపించాడు. ఆయన మహావాస్యలను బట్టి ఏం చేశాడంటే మరణ ఛాయలో నుంచి జీవంలోనికి మనం నడిపించాడు. అందును బట్టి మనం స్తుతించాలి. ఇది
మొదటిది మహావాసలను బట్టి 4 విషయాలు. తర్వాత రెండోది మనం ఏం చూస్తున్నామంటే, మనం రక్షించబడిన తర్వాత కూడా మనము అనేకసార్లు తప్పిపోతున్నప్పుడు దేవుడు తన వాత్సల్య బాహుళ్యాన్ని బట్టి మనలను కనికరిస్తున్నాడు. చూద్దాం 51 కీర్తన మొదటి వచనం. 51:1 కీర్తనలు 51:1. దేవా ఆ! నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. ఊరికే నా అతిక్రమం తుడిచివేయము అనట్లేదు. దేనిని బట్టి తుడిచివేయమంటున్నాడంటే, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అని రాయబడింది. కనుక దేవుడు మహావాత్సల్యం గలవాడు మాత్రమే కాదు, ఆయన వాత్సల్య బాహుల్యం కలవాడు అని రాయబడింది. దాన్ని బట్టి ఏం చేశాడు అంటే, రక్షించబడిన తర్వాత సైతము మనము తప్పిపోతే లేక పాపం చేస్తే దేవుడు మన పాపాల విషయంలో ఆయన కడిగి పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని వాక్యము ఒకసారి రక్షించబడిన తర్వాత పాపం చెయ్యి అని దేవుడు ఎప్పుడూ ఎవరికి చెప్పడు. ఒక స్త్రీకుడు వచ్చినప్పుడు ఏమంటాడంటే, అమ్మ ఇక వెళ్ళు పాపం చేయకుమన్నాడు. దేవుడు పాపం చేయమని ఒక్కసారి కూడా చెప్పడు. అలా చెప్తే దేవుడు పరిశుద్ధ దేవుడు కాదు. దేవుడు అలా చెప్పనప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. ఎందుకు పాపం చేస్తున్నాము అంటే, మనం పాపం చేస్తున్నాము కాబట్టి పాపలం కాదు, మన శరీరమే పాప శరీరం కాబట్టి పాపం చేస్తున్నాం. ఇంకోసారి చెప్పమంటారా? మనం పాపం చేసిన తర్వాత పాపలం కావట్లేదు. మన శరీరమే పాపం కాబట్టి మనం పాపం చేస్తున్నాం. ఇప్పుడే పుట్టాడు అనుకోండి, వాడు ఏం పాపం చేస్తాడు? దేవుని వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం చేస్తే మరణం వస్తుందనంది. మరి అప్పుడే డెలివరీ అయినోడు ఏం పాపం చేస్తాడు చెప్పండి? కానీ ఏం చేస్తున్నారు చాలామంది, డెలివరీలోనే చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఎందుకు అంటే పాపం చేయలేదు, పాపం చిన్న పాపం అప్పుడే పుట్టిన వాళ్ళు. ఏంటి అంటే అసలు మానవ శరీరమే ఏంటిది? దేవుని వాక్యం రాయబడింది, మానవ పాప శరీరాకారం అని రాయబడింది. మన శరీరం ఏంటి అంటే పాప శరీరం. ఎక్కడుంది పాపము అంటే అరికాలు మొదలుకొని నాణ్యత వరకు ప్రతి అణువులో పాపం ఉంది. అందుకని యేసే మొదటి అధ్యాయంలో రాయబడింది, అరికాలు కూడా నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, పుండ్లు. కనుక మనం ఫుల్ సిటీ స్కాన్ తీస్తే ఏంటంటే 100% మనం అంతా పాపులమే. ఒకచోట పరిశుద్ధత, ఒకచోట పాపం లేదు మనకు. అది చెప్తారు కదా, తేలికేమో కొండిలోనే ఉంటుంది విషయము, పాముకి ఎక్కడుంటుంది? కూరలోనే ఉంటుంది విషయం. మానవునికి ఎక్కడుంటుంది? అంతుంటుంది కదా. ప్రపంచంలో అన్ని జంతువుల కంటే భయంకరమైన వాక్యం ఎవరు అంటే మనిషే. దేవుడు ప్రపంచంలో జంతువుల గురించి, పక్షుల గురించి, నదుల గురించి, సముద్రాల గురించి, పట్టణాల గురించి, సూర్యచంద్ర దేని గురించి ఆయన బాధపడ్డు, దేని గురించి ఆయన ఏడవలేదు. దేవుడు ఏడ్చాడంటే ఒకే ఒక కారణం, మనుషులు మాత్రమే. దేవుడు దేని గురించి దేవుడు ఏడ్చలేదు. మానవుడు అంత భయంకరమైనవాడు. సృష్టికర్తని ఏడిపించేంత స్థాయికి మానవుడు వచ్చాడు. మానవుని పాపం అలా ఉంది. కనుక దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనం రక్షించబడిన తర్వాత కూడా ఎవరైనా సరే, నేను కావచ్చు, మీరు కావచ్చు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం పాపం చేయనేడలా, ఆ పాపం లేదని చెప్పుకునేలా మనం అబద్ధికులమని చెప్తుంది. కనుక ఎందుకు అంటే మన శరీరమే పాప శరీరం. కనుక ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో తలంపుల ద్వారా కానీ, మాటల ద్వారా, క్రియల ద్వారా కానీ తప్పిపోతుంటాడు. కనుక అలాంటప్పుడు దేవుడు ఆయన మన పాపలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు మన దేవుడు. దేన్ని బట్టి అంటే అక్కడ రాయబడింది, వాత్సల్య బాహుల్యాన్ని బట్టి నా అతిక్రమ క్రియలను తుడిచివేయము. దేవుడు రక్షించబడిన తర్వాత తప్పిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, పతనమైనప్పుడు దేవుడు మనల్ని త్రోసివేయకుండా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన క్షమించే దేవుడు మన దేవుడు. పేతురు మొదటి యోహాను 1:1 రాయబడింది, పాపం చేయకూడదని రాస్తున్నాను, ఒకవేళ పాపం చేస్తే తండ్రి యొద్ద యేసుప్రభు అనే ఉత్తరవాది మనకున్నాడు అని రాయబడింది. కనుక ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఎన్నిసార్లు వస్తావు, ఎన్నిసార్లు క్షమించాలనే దేవుడు కాదు.
కనుక మనం ఎన్నిసార్లు ప్రభు దగ్గరికి వచ్చింటాం? ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు, ఒప్పుకోలు ప్రార్థనప్పుడు, 31st నైట్ అప్పుడు, ప్రతిరోజు పండుకునేటప్పుడు, ప్రభా క్షమించు తప్పేనేమో అని ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మనం త్రోసివేయలేదు. నీకు క్షమాపణ లేదు పో అని అనలేదు. కనుక ఆయన ఎటువంటి వాడంటే వాత్సల్య బాహుల్యం చొప్పున మనకు క్షమిస్తాం. ఒకవేళ దేవుడు మన ప్రభా క్షమించు అన్నప్పుడు నేను క్షమించను పో అని ఒకసారి అనిండింటే ఆ పాపం మనకు అలాగే జీవితకాలం ఉంటే మనం ఇక్కడే ఉండేవాళ్ళమేమో, నిత్యత్వం వెళ్ళేవాళ్ళం కాదు. కనుక దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన కనికరించే దేవుడు, క్షమించుటకు సిద్ధమంచగల దేవుడు. అందుని బట్టి ప్రభును స్తుతించాలి. ప్రభు రక్షించబడి దినాన్ని మొదలుకొని ఈ దినం వరకు ప్రభు అనేకసార్లు తప్పిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు ప్రభు మీ యొక్క ఆ వాత్సల్య బాహుల్యం చొప్పున మీరు నన్ను కనికరిస్తున్నారు, నా పాపాలు క్షమిస్తున్నారు, నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని మనం ప్రభును స్తుతించాలి. అంత మాత్రం కాదు, ఆయన మన ఎడల ఏదైతే చెయ్యాలి అని మన పాపను బట్టి మనం కోపం తెప్పించినప్పుడు కీడు చెయ్యాలి అని అనుకుంటాడో అది కూడా ఆయన వాత్సల్యాన్ని బట్టి ఆయన చేయకుండా ఆయన మనకు మేలు చేసే దేవుడు మనకి ఉన్నాడు. చూద్దాం, చూడండి, మనకు అందరికీ తెలుసు. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 13 13, 14. మీ దేవుడైన యెహోవా ఆయన కరుణావాత్సల్యం గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునయండి, పశ్చాత్తాపడును గనక తిరుగుడి. మీకు దీవెన కలిగించాలి. కాబట్టి ఇక్కడ రాయబడింది కరుణావాత్సల్యం గలవాడు. ఆయన ఏం చేస్తాను, చేయనుద్దేశం కీడు చేయక పశ్చాత్తాపడతాడు. కనుక మనం పాపం చేసినప్పుడు ఏమైందంటే దేవుడు కోపడతాడు. కోపడే న్యాయమైన దేవుడు కాబట్టి దేవుడు మన మీద ఉగ్రత లేక కీడు కుమ్మరించాలనుకుంటాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడమైన తిరుగుతామో అప్పుడు చెయ్యాలనుకున్న కీడు చేయకుండా ఏం చేస్తాడంటే ఆయన దీవెన మీకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఎందుని బట్టి అంటే ఆయన కరుణావాత్సల్యం గలవాడు, వాత్సల్య బాహుల్యం గలవాడు. కనుక మనం అనేకసార్లు గత సంవత్సరము ఈ నెల మొదటి నుంచి ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు దేవునికి కోపం తెప్పిస్తున్నప్పటికీ ఆయన చేయాలన్న కీడు చేయకుండా ఆయన మన ప్రభా క్షమించమని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కీడు చేయకుండా ఏం చేస్తాడంటే దీవెన అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక మనుషులైతే ఏం చేస్తారంటే ఒకసారి తప్పు చేసి మనం సార్ అంటే క్షమించినట్టు క్షమిస్తారు కానీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కదా. పలానా రోజు పలానా మాట అన్నావు కదా క్షమించినప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటారు. 10 మందో చెప్తారు పలానా వాళ్ళు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. రాయబడింది మీ పాపలను ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. తూర్పుకు పడమకి ఎంత దూరం అంత దూరపరిచాను, సముద్రం అగాధంలో వేశాను అన్నాడు. ఒకసారి ప్రభా క్షమించు అని మనం అంటే మనం గుర్తుపెట్టుకుంటామేమో కానీ దేవుడు గుర్తుపెట్టుకోడు. మనం ఎలా చేస్తామంటే సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొంతమంది చూస్తుంటాను, అరగంట సేపు సాక్ష్యం చెప్తారనుకో, 20 నిమిషాలు వాళ్ళ పాపాలన్నీ చెప్తారు. అర్థమైందా? నేను ఆ పాపం చేశాను, నేను అటువంటిని, దొంగను, వ్యభిచారిని, దోచుకునేవాడిని, అబద్ధికుని, తాగుపోతును, ఓ లిస్ట్ అంతా చెప్తారు. అవసరమా? దేవుడు అది ఏం చేశాడు, నీ పాపాలన్నీ క్షమించేశాడు. ఆయన నేను ఇంకా జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు? అర్థమైందా? పౌలు సాక్ష్యం చెప్పంటే పౌలు ఒక అరగంట సేపు సాక్ష్యం చెప్పలే, 1 నిమిషం చెప్పు. పూర్వము హింసకుడును దూషకుడును హానికరం, అంతే. 3 పదాలే చెప్పాడు. ఇంకా నేను పుట్టినప్పటి నుంచి స్టోరీ చెప్పలే. కొంతమంది సాక్ష్యం చెప్పండి, పుట్టింది, పెరిగింది, ఎక్కడ చదువుకున్నది, హై స్కూల్, కాలేజ్ ఎక్కడ చదువుకున్నది, పెళ్లి చేసుకున్నది, పిల్లలు ఎంతమంది, ఇవన్నీ చెప్తుంటారు. అవి చెప్తారా? కోర్టులో హాజరుపరుస్తారు, సాక్షిని ప్రవేశపెట్టంటాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్పేటోడు ఏం చెప్పాలి చెప్పండి? అక్కడ వాడు హత్య చేస్తుంటే నేను చూశానండి అని చెప్పాలి, అదే సాక్ష్యం.
కానీ నేను అక్కడ పుట్టాను, అక్కడ పెరిగాను, అంతమంది చేసుకున్నాను, ఇది ఉంది, ఇది ఇది అయన్నీ చెప్తే ఊరుకుంటాడు. నువ్వు సాక్ష్యం ఏం చెప్పాలి? అక్కడ మర్డర్ జరిగింది ఏదో నువ్వు చూస్తే చూసినా చెప్పాలి అంతే. నువ్వు పుట్టింది, పెరిగింది బ్యాక్‌గ్రౌండ్ అంత అవసరం లేదు. సాక్షి అంటే ఏంటి? నువ్వేం చూసావో అదే చెప్పాలి. మనం కూడా సాక్ష్యం చెప్పమంటే మన స్టోరీ చెప్పుకోవడం కాదు. బయోపిక్‌లు చెప్తారు కొంతమంది. జీవిత చరిత్ర అంతా చెప్తారు. అది అంతా అవసరం లేదు. చాలామంది 100కి 90 విశ్వాసులకి ఏం రాదంటే సాక్ష్యం చెప్పడం రాదు. సరే ఇప్పుడు అంశం అది కాదు గానీ, దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు. దేవుడు మర్చిపోతాడు. కానీ మనం గుర్తుంచుకుంటాం. కాబట్టి ఆయన ఎన్నడూ మళ్ళా జ్ఞాపకం చేసుకోడు. కనుక అంత మంచి దేవుడు చూడండి. ఒక వ్యక్తి మన పాపాలు గుర్తు చేసుకున్నాడనుకోండి, మనం పరిపూర్ణంగా ప్రేమించలేడు. ఇంకెప్పుడు అదే గుర్తొస్తది. అవి చూసినప్పుడల్లా అదే గుర్తొస్తది. కానీ దేవుడు అలా కాదు. ఎలా చూస్తాడంటే, ప్రభు దగ్గర క్షమాపణ కోరితే, ముందు చేసిన పాపాలను ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసినట్టు చూడడు దేవుడు ఆయన. నీతిమంతులుగానే మనం చూస్తాడు. కాబట్టి అటువంటి దేవుడు. మనం చేసిన పాపను బట్టి ఆయన కీడు చేయకుండా, ఆయన పశ్చాత్తాపడి, ఆయన మరి ఏమిస్తున్నాడంటే, ఆయన దీవెనిచ్చే దేవుడు మన దేవుడు. ఎంత కరుణావాత్సల్యం గలవారు చూడండి. అందును బట్టి మనం ఏం చేయాలంటే, మనము ప్రభువును స్తుతించాలి అని దేవుని వాక్యం ద్వారా ఇది రెండోది. తర్వాత మూడోది చూద్దాము. ఆయన వాత్సల్యం బట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. 69వ అధ్యాయము 16వ వచనం. 69, 16. యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము. చాలు. కనుక నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరం ఇమ్మంటే అర్థం ఏంటి? జవాబిమ్ము, నాకు ప్రార్థనకు జవాబిమ్మని. ఇంకా రాయబడింది నీ వాత్సల్య బాహుల్యమును బట్టి. కనుక దేవుడు మన ప్రార్థనకు జవాబు ఎలా ఇస్తాడు అంటే, దేవుని యొక్క ఉత్తమత్వాన్ని బట్టి. ఉత్తమత్వము అంటే నీ అనుగ్రహాన్ని బట్టి అని కూడా రాయబడింది. దేవుడు ఎందుకు జవాబిస్తాడు ప్రార్థన కంటే, ఆయన కృప అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. రెండోది ఆయన వాత్సల్య బాహుల్యాన్ని బట్టి దేవుడు జవాబిస్తాడు. మన ప్రార్థన చేశాడు అనుకోండి, దేవుడు జవాబిచ్చాడు అనుకోండి, అప్పుడు గ్రేట్ ఎవరికి చెప్పండి? ఎవరి గొప్పతనం అది? ఏంటి సైలెంట్గా అంటారు? దేవుడి గొప్పతనం మంది కాదు. ప్రార్థన చేయకుండా మనమే చేసుకోగలిగితే మనం గ్రేట్ అనుకోవచ్చు ఆ విషయంలో. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తే ఎట్లా ఇస్తున్నాడు అంటే, మనం ఏదో నీతిమంతులము ఎక్కువ పరిశుద్ధులమని కాదు. దేవుని వాక్యం రాయబడింది ఆయన కృపను బట్టి. కృప అంటే అర్హత లేని వారిని కూడా అర్హులుగా చేసేది. మనకు అర్హత లేదా మన ప్రార్థన వినడానికి, కానీ దేవుడు అర్హులుగా చేశాడు. ఆయన వాత్సల్యం బట్టి మన ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు. కొంతమంది దాన్ని చాలా అసహ్యంగా చెప్పుకున్నాను. నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది తెలుసా అంటే, నేను ప్రార్థన చేస్తే వర్షం పడమంటే పడింది తెలుసా? ఓ పెద్ద అసహ్యంగా చెప్పుకుంటుంటారు. అంటే ఈయన వాళ్ళు ఏమనుకోవాలంటే, అబ్బా ఈ సిస్టర్ ఎంత ఆత్మీయురాలో, ఈ బ్రదర్ అంత ఆత్మీయుడో అని అనుకోవడానికి ఇట్లాంటివి చెప్తుంటారు కొంతమంది. అదొక పెద్ద గర్వం, అదొక ఆత్మ సంబంధమైన గర్వం అది. నేను వారం రోజులు ఉపవాసం ఉన్నా తెలుసా అని ఒకరంటే, నేను 10 రోజులు ఉన్నా తెలుసా అంటే, కొంతమంది నేను 40 రోజులు ఉన్నానంటారు. యేసు ప్రభు ఒక్కసారి ఉపవాసం ఉన్న 40 రోజులు. ఇంకా ఎప్పుడు ఉపవాసం లేడు యేసు ప్రభు, తెలుసా మీకు? అది కూడా ఎప్పుడు సేవ ప్రారంభించక ముందు ఉపవాసం ఉన్నాడు. సేవకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఒకరోజు కానీ, వారం రోజులు కానీ, 10 రోజులు కానీ యేసు ప్రభు ఎప్పుడు ఉపవాసం లేడు. ఇంకా సేవకు రాకముందు ఉన్నాడు, 40 రోజులు ఉండి పరిచర్య ప్రారంభించాడు అంతే. తర్వాత ఎప్పుడు లేడు. ఇంకా నువ్వు ఉపవాసం చేయనప్పుడు నువ్వు మనసులకు కనబడవని చేయొద్దనింది బైబిల్లో. పబ్లిసిటీ చేసుకోకూడదు మనం. నేను ఎన్ని రోజులు ఉన్నాను, అన్ని రోజులు ఉన్నాను, అబ్బో నాలాంటి ప్రార్థన పరులేరా అనుకోవడానికి బిల్డప్. కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు, పక్కన ఇంట్లో కూడా డిస్టర్బెన్స్. ఒక కోడలు ఉంది, ఆ కోడలు ఏం చేస్తుందంటే రాత్రి డ్యూటీ చేసి 10కు 11కు వస్తుంది.
వచ్చినప్పుడు మౌనంగా ప్రార్థన చేసుకుంటే అయిపోద్ది. అతనేమో ఆత్మీయురాలు కాదు. ఈమె పెద్ద పెద్ద ప్రార్థన చేస్తే ఆమెకి ఈమె గొడవ. ఎందుకంటే నాకు నిద్ర పట్టట్లేదు అంటది. ఈమె అప్పుడొచ్చి 11 గంటలకు పాట ఎత్తుతది. ఈమెకు సంగీతం అంటే పిచ్చెక్కువ. ఆమెకేం పాపం రక్షణ లేదు. ఒకవేళ ఆత్మీయురాలంటే ఆమె ఏమనుకునేది కాదు. నిద్ర వస్తుందని పెద్ద గొడవ వాళ్ళకు. కాబట్టి మన భక్తిని మిగతా వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు మన భక్తి. నువ్వు పైకి గట్టి గట్టిగా చేయకున్నా దేవుని ప్రార్థన వింటాడు. వినడా చెప్పండి? వింటాడు. మనసులో మనం అనుకోకముందే దేవునికి తెలుసు మనం ఏమనుకుంటాము. సరే, మెట్టుకు విషయం ఏంటంటే ఆయన మన ప్రార్థన దేన్ని బట్టి వింటాడంటే ఆయన తన కృపను బట్టి వింటాడు. రెండోది ఆయన వాత్సల్య బాహుల్యాన్ని బట్టి వింటాడు. మన వాత్సల్యం దాని గురించే మనం వింటున్నాం. కనుక ఆ పదాలు మీరు కరెక్ట్గా ఆ బైబిల్ పదాలు పడగించాలి. వాత్సల్య బాహుల్యాన్ని బట్టి, మహావాత్సల్యము, తర్వాత వాత్సల్య ఆ ఆ కృప, ఇంకోటి ఏంటి, ఆ కృపా బాహుల్యము. చూడండి పదాలు ఎంత బాగున్నాయో. సో ఆ పదం పెట్టి దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, దాన్ని బట్టి నువ్వు నాకు ఇది చేసావు అని పలుకుతే చాలా బాగుంటుంది. కనుక ఇక్కడ కృపా వాత్సల్య బాహుల్యాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కనుక రక్షించబడి దినముది ఈ దినం వరకు దేవుడు మన ప్రార్థన చాలాసార్లు విన్నాడు. ఎవరు చేసినా వింటాడు. ఆయన గ్రీకు దేశస్తులని యూదులని భేదం లేదు. ప్రార్థించు వారందరి ఏళ్ళ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. కానీ కొంతమంది విశ్వాసులకు వాళ్ళ ప్రార్థన మీద నమ్మకం ఉండదు తెలుసా. ఈయన పెద్ద పాస్టర్ గారు, ఈయన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడంటే అట్లుందే బైబిల్లో చెప్పండి. ఈయన పెద్ద పాస్టర్ గారు, ఇబ్రోని మెయిన్ ఈయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని బైబిల్లో ఉందా? లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థించు వారు అందరి ఏళ్ళ కృప చూపుటకు ఐశ్వర్యంతుడు. కొందరు ఏడలు కాదు. నువ్వు చేసిన ప్రార్థన వింటాడు, నేను చేసిన వింటాడు, ఎవరు చేసినా వింటాడు. రక్షణ లేని వాళ్ళు కూడా కనికరించమంటే దేవుడు వారి ప్రార్థన కూడా వింటాడు. వినడానికి బైబిల్ ఏం లేదు. కాబట్టి అటువంటి సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయి. కనుక మెట్టుకు విషయం ఏంటంటే మన ప్రార్థన ఆయన ఆలకించి మన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. యేసు ప్రభు కూడా చేశాడు. తండ్రి, నీవు నా మనవి వినినందున నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానని చేశాడు యేసు ప్రభు. యేసు ప్రభే దేవునికి థ్యాంక్స్ చెప్తే నా ప్రార్థన వింటున్నావని. సో మనం చెప్పకపోతే ఎలా? మనకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేస్తాము, దేవుడు ఇస్తాడు, కానీ ఏం చేయము? థ్యాంక్స్ చెప్పాం, ప్రభా కృతజ్ఞత. కొంతమంది విశ్వాసులు సంవత్సరం అంతా దేవుడు కాపాడి భద్రపరిచింటారు, కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా వాళ్ళ ఇంట్లో థ్యాంక్స్ గివ్ మీటింగ్ పెట్టుకోరు. మీరు ఎంతమంది పెట్టించుకున్నారో నాకు తెలియదు. ముందున్న దినాలు అయితే ప్రతి వాళ్ళ ఇంట్లో పెట్టించుకునే వాళ్ళు. ఇంకా ఆ నెల సరిపోక పొద్దున ఒకరింట్లో సాయంత్రం ఒకటి పెట్టుకునే వాళ్ళు. కొంతమందికి కృతజ్ఞత ఉండదు, అసలు పెట్టించుకోరు మీటింగ్ ఒక్కసారి కూడా కదా. చూడండి ఎంత ఘోరమో. అది హాస్పిటల్ బిల్లు పెట్టమంటే ఎంత ఖర్చు అయినా పెడతారు. ఇంకా వేరే దేనికైనా పెడతారు. సొంత ఖర్చులకు ఎంతైనా పెట్టుకుంటారు, బట్టలకి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళ వ్యక్తిగత హంగామా చేయడానికి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. కానీ దేవుడు కాపాడాడు, భద్రపరిచాడు అని, కనీసం బ్రతికించాడనే నాకు కృతజ్ఞత ఉండదు కొంతమందికి. కాబట్టి కృతజ్ఞత చెప్పారు. కొంతమందికి నా లక్షణం ఏంటంటే ప్రేయర్ రిక్వెస్ట్, అన్న మా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సేవకుడేం పాపం ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు జవాబిచ్చిన తర్వాత అన్న మీరు ప్రార్థన చేశారు, దేవుడు మాకు జవాబిచ్చాడు, మా సాయం చేశారు అని కూడా చెప్పారు. ఒకరు డెలివరీ కొరకు ప్రార్థన చేయమన్నా నేను చేస్తున్నా. ఆమె ఎప్పుడు డెలివరీ అయిందో తెలియదు. మళ్ళీ చాలా నెలలకు తెలిసింది ఆమె డెలివరీ అయిపోయింది. నాకేం తెలుసు, నేను డెలివరీ కావాలని చేస్తూనే ఉన్నాను. అర్థమైందా? సో కొంతమంది ఏమైనా కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. సంఘం ఎడలో కృతజ్ఞత ఉండదు, సంఘం అంతా ప్రార్థన చేస్తారు పాపం. కొంతమందికి ఆత్మగర్వం ఉంటుంది. ఎట్లంటే వాళ్ళు మాత్రం సంఘ ప్రార్థనకు రారు, వాళ్ళ కొరకు మిగతా వాళ్ళు మాత్రం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదెట్లా? నువ్వైతే సంఘం అందరి కొరకు చేయవు, నీ గురించి వాళ్ళు చేయాలా? నువ్వు ఇంట్లో కూర్చుంటే. కాబట్టి పోనీ సంఘం అంతా ప్రార్థన చేశారు, థ్యాంక్స్ చెప్పావు అందరికీ. అన్న మీరు మా కొరకు చేశారు, సహోదరం మీరు నాకు, సిస్టర్ మీరు నా కొరకు చేశారు, మీ ప్రార్థన దేవుడు విన్నాడు, మా సాయం చేసి అందరికీ ఎప్పుడైనా చెప్పినట్టు నీకు గుర్తుందా? సంఘం అందరు చేశారు కదా, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి.
దైవ సేవకులు చేశారు, వాళ్ళు ఎల్లప్పుడూ చేస్తారు, వాళ్ళకి థ్యాంక్ చెప్పాలి. దేవుని ప్రార్థన జవాబిచ్చారు, దేవుని చెప్పాలి. కాబట్టి కొంతమంది కృతజ్ఞత భావం ఉండదు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన కృపా బాహులను బట్టి దేవుడు మన ప్రార్థన రక్షించబడితేనే ఈ రోజు వరకు మనకున్న అలవాటు ప్రతిదానికి ప్రార్థన చేస్తాం. లేచినప్పటి నుంచి పండుకునే వరకు ప్రతిదానికి ప్రార్థన చేస్తాం. దేవుడు ఏ రోజు మన ప్రార్థన త్రోసివే, మన ప్రార్థన జవాబిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే ప్రభా నీ కృపా బాహులను బట్టి నువ్వు ప్రార్థనకు జవాబిస్తున్నావు, నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నన్ను త్రోసివేయలేదు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. చివరిగా మనం ఆల్రెడీ మనం చదువుకున్న లేఖన భాగానికి వద్దాం, ముగించుకుందాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడని నిలుచుకున్న కనుక మనం నిర్మూలం కాకుండా వాళ్ళం. కనుక ఆయన వాత్సల్యం బట్టి ఏం జరుగుతుంది అంటే మనము నిర్మూలం కాలేదు. ఆయన వాత్సల్యం గలవాడని ఎట్లా తెలుస్తుంది అంటే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే నీ భక్తి లేక మన భక్తి మన యొక్క మంచితనం కాదు. అలా అనుకుంటే మనకంటే భక్తి గలవారు, మనకంటే ఇంకా పరిశుద్ధంగా ఉన్నవారు, మనకంటే ఆత్మీయులు చాలామంది చనిపోయారు తెలుసా మీకు. మనకంటే పరిచర్య బాగా చేసే వాళ్ళు కూడా చనిపోయారు. మరి మనం ఎందుకున్నాము అంటే ఆయన వాత్సల్యం గలవాడు కాబట్టి మనము నిర్మూలం కాలేదు. గత సంవత్సరం అంతా కాపాడాడు. జనవరి 1వ తారీఖు నుంచి ఇది చివరి ప్రభుదినం, ఈ రోజు వరకు కూడా మనము బ్రతుకున్నాము అంటే ఒకే ఒక కారణము, ఆయన వాత్సల్యత కలవాడు కాబట్టే మనము నిర్మూలం కాకుండా వాళ్ళం, అంటే చచ్చిపోలేదు. అందుని బట్టి ఏం చేయాలి? స్తుతించాలి. ఈరోజు కాదు, ప్రతిరోజు కనీసం ఒకసారైనా ప్రభా సజీవ లెక్కలు ఉంచావు, కన్ను మూసుకొని తెలిసే లోపల ఇండియాలో 6 మంది చచ్చిపోతారంట. నేను వర్తమానం స్టార్ట్ చేసి అయిపోయేసరికి ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయింటారు చూడండి. ఆ లిస్టులో మనం లేం కదా. ఎంత కృతజ్ఞత ఉండాలి. కొంతమందికి అది కృతజ్ఞత ఉండదు, కనీసం ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి రారు. కాబట్టి దేవుని ప్రాణాన్ని కాపాడాడు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చి నీ ప్రాణం బతుకుతుందా చెప్పండి. నేను విశ్రాంతి స్కూల్లో జాబ్ చేసేవాడిని. అందులో ప్రిన్సిపాల్ మేడం, అది 100 ఎకరాల క్యాంపస్, అది 100 ఎకరాలు, 1 ఎకరం కాదు, స్కూల్ క్యాంపస్ 100 ఎకరాలు. ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. ఆమెకు సీరియస్ అయితే రమేష్ కార్యాలయ దగ్గర తీసుకొచ్చారు విజయవాడకు, అక్కడి నుంచి. ఇది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. నేను సేవకు వచ్చే 15 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆయన ఆ డాక్టర్ చెప్పాడు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను, హెలికాప్టర్లో కాదు, విమానంలో సరే, ఎక్కడికి ఇండియాలో కాదు ఎక్కడికైనా తీసుకెళ్తాను బ్రతుకుతానంటే ఆ డాక్టర్ చెప్పాడు, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా బతుకుతున్నారు. లాస్ట్ కానీ చనిపోయింది. అంటే నీకున్న ఎన్ని కోట్లు పెట్టినా కూడా నీ ప్రాణము నీ కోట్లు బ్రతికించలేవు. యేసుప్రభు చేత జీవమరణంలో నా స్వాధీనం ఉన్నాయి. ఒక వ్యక్తి బతకాలంటే దేవుడు అనుమతి ఇవ్వాలి, ఒక వ్యక్తి చావాలంటే దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుడు అనుమతి ఇస్తే ఇప్పుడే పోతాం, దేవుడు అనుమతి ఇవ్వకపోతే బతుకుతాం, అంతే. కాబట్టి ఆయన వాత్సల్యం గలవాడు కాబట్టి మనం ఇంకా ఉన్నాం. అందుని బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రభు నువ్వు వాత్సల్యం గల దేవుడు కాబట్టి నన్ను ఇంకా సజీవ లెక్కలు ఉంచావు, నేను నిర్మూలం కాలేదు, నాకు మరొక ప్రభుదినాన్ని ఇచ్చావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నానని ఆ కృతజ్ఞతతో ప్రభుని స్తుతించాలి. తర్వాత కింద రాయబడింది, అనుదినం నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. చాలు, అనుదినం ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది అంటే అర్థం ఏంటి అంటే నిన్న దినం దేనికి వాత్సల్యత ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్ది ఏమవుతుందంటే దేవుని వాత్సల్యత ప్రతిరోజుకు నూతనంగా పుడుతుంది. ఉదాహరణకు ప్రేమించడమే అనుకోండి, ఒక ఇద్దరు అనుకోండి, లేకపోతే నేను మీ సేవకుడు అనుకోండి, మేము ఒకరినొకరము అన్న మీద నేను, నా మీద అన్న ప్రేమిస్తున్నాను అనుకోండి. ఈరోజు అన్నని ఇలా ప్రేమించాను, రేపు ఇలా ఇంతకంటే ఇంకొంచెం బాగా ప్రేమించాలి అని ఇంకో కొత్త రకంగా, మళ్ళీ ఎల్లుండి ఇంకా ఇది ఇంకొంచెం ఇంకా బాగా ప్రేమించాలి, అన్న తృప్తి పడాలంటే ఏం చేయాలి అని ఇంకొంచెం ఎక్కువగా. అలా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అనుదినము ఆయన నూతనంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. నిజంగా మనకు అర్థం పుడితే ఎంత బాగుండేది చెప్పండి. రక్షించబడినప్పుడు దేవుడు అంటే మనకు కొంచెమే తెలుస్తుంది, కానీ దినాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ దేవునితో మన ఆత్మీయ జీవితము కొనసాగేది,
దేవుని ప్రేమ మనం ఎక్కువగా రుచి చూచిన కొలది ఇంకెక్కువ దేవుని ఎంత ప్రేమించాలి చెప్పండి కదా. దేవుడు మన యెడల ఎటువంటి వాడో మనకు అర్థమయ్యే కొద్దీ, దేవుని గొప్పతనం అర్థమయ్యే కొద్దీ, దేవుని ప్రేమ మనం ఇంకా లోతుకెళ్ళే కొలది మనం కూడా దేవుణ్ణి ఇంకే విధంగా ప్రేమించాలి. ఈరోజు నేను ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, రేపు ఇంకా ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు అని మనం అనుకుంటాం ఎప్పుడైనా చెప్పండి. కానీ దేవుడు అనుకుంటాడండి మన యెడల నూతనంగా ఎలా ప్రేమించాలి. ఆయన వాత్సల్యత ప్రతిరోజు మనకు భక్తి ఎప్పుడు వస్తుందంటే ఆదివారం పూట భక్తి పొలికి వస్తుంది. అబ్బో ఈరోజు ఆదివారం, ఈరోజు స్నానం చేయాలి, ఈరోజు మంచి డ్రెస్ వేసుకోవాలి, ఈరోజు ఆరాధన చేయాలి, ఈరోజు పాటలు పాడాలి, ఈరోజు బల తీసుకోవాలి. ఎక్కలేని భక్తి ఎప్పుడు వస్తుందంటే మనకు ఆదివారమే వస్తుంది. మిగతా రోజు ఎందుకు రాదు? మేము ఆదివారం ఆరాధించాం, నువ్వు వేవులు ఉందే లేదు కదా. ప్రతిరోజు ఆరాధించాలని ఉంది. రాత్రింబగలు వేణులతో స్తుతించడమే మంచిది. రాత్రింబగలు, రాత్రంతా పగలంతా ఆయన నామం ఎల్లప్పుడూ స్తుతినందగినదని రాయబడింది. కాబట్టి మనం ఆలోచిస్తే ఎంత బాగుంటుందండి. దేవుడు ఎంత సంతోషపడతాడు. ఒక ఆదివారం పూట ఆరాధిస్తేనే దేవుడు ఎంత సంతోషపడితే, ప్రతిరోజు దేవుని ఆరాధిస్తుంటే దేవుడు ఇంకెంత సంతోషపడతాడు. ఆదివారం చూపించే భక్తి ప్రతిరోజు చూపిస్తే దేవుడు ఇంకెంత ఆనందపడతాడు ఆలోచించండి. కాబట్టి దేవుడు ఎటువంటి వాడంటే ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుచున్నది. చూడండి, అంత మంచి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించాలి. ప్రభా, మీరు వాత్సల్య గలవాడు కనుక నేను ఇంకా నిర్మూలన కాదు సజులెక్కల నుంచి మరొక ప్రభదినాల ప్రవేశం అందుని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభా, నా యెడల మీ వాత్సల్యత అనుదినం నూతనంగా పుడుచున్నది. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, మీ నమ్మకత్వం అనేది రుజువుపరుస్తున్నారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నానని మనం ఆయన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాత్సల్య బాహుల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృపావాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన వాత్సల్య బాహుల్యాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతించబద్దులమని దేవుడి లేఖన భాగాలు మన వెనుకలో దీవించున్నాం.